పిలిచావా. ఆ ఊళ్ళో ఇంకా ఫోటోగ్రఫీ చేయడం నా వల్ల కాదు, వెళ్ళిపోతానంట రేవులోకి పరిగెట్టుకుంటా వచ్చేసిన ఆ శవాల ఫోటోగ్రాఫర్ లింగాన్ని వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నాడు ఆ సీతారాముడు. రేవులో ఆగబోయే లాంచీ ఎక్కడం కోసం డిసైడ్ అయిపోయిన లింగం ఈలోగా దిగిపోయిన బట్టల సత్యం ఊరికే గాని తీయమంటున్నావా, 1000 రూపాయలు ఇస్తా ఉన్నాం కదా అన్నాడు. విన్నలింగం అన్నారు కానీ అర్ధనా వెళ్ళలేదు. ఇంకా ఆ పిచ్చిపొండేమో కొబ్బరి బండతో నా నడుము వరగొట్టింది. మొన్న రాత్రి చీకట్లో ఫోటోలు దిగిపోతే తేలుగుట్టింది. ఆ టైంలో నా కాలికి బూట్ ఉంది కాబట్టి సరిపోయింది. ఈ లెక్కని ఫోటోలన్నీ తీసే లోపల నా ఫోటోకు దండడిపోయేటట్టుంది. తెగేడుస్తున్న లింగాన్ని నానావస్థలు పడతా ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళంతా. ఆ సీన్ అయ్యాక యూనిట్ మానేపల్లికి షిఫ్టింగ్. ఆ బట్టల సత్తిగాడు కుట్టమనిచ్చిన నీలం చొక్కాని ఆడోళ్ళ మూడ్లో ఉన్న సుందరం జాకెట్ లా కుట్టేశాడు. సీన్ తీస్తానే తెగన వేస్తున్న హరి అనుమలు. ఈ సీన్ కి థియేటర్ లో రియాక్షన్ మామూలుగా ఉండదు. పెద్దగా అరుస్తున్నాడు. మధ్యాహ్నం బ్రేక్ టైంలో ఆ వరలక్ష్మి గారు చూరుపాక్ కింద